నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. ఈరోజు మా పిల్లలు పానీపూరి తింటానన్నారు. కానీ నేను ఆచి ఇన్స్టంట్ పానీపూరి తెప్పించి ఇంట్లోనే పానీపూరిని ప్రిపేర్ చేశాను. దీనికి ఏమీ లేదండి, మనకి చాలా చాలా ఈజీగా చాలా టేస్ట్గా అయిపోతుంది ఈ ప్రాసెస్. ఇందులో మనకి 4 ప్యాకెట్స్ ఇస్తాడండి. ఒకటి పూరికి సంబంధించింది, నెక్స్ట్ ఏంటంటే పానీ తయారు చేసుకోవడానికి పేస్ట్ ఇస్తాడు, నెక్స్ట్ టామరిన్ పేస్ట్ ఇస్తున్నాడు స్వీట్కి, ఆ తర్వాత మసాలా కూడా ఇస్తున్నాడు అనమాట. నేను బంగాళదుంపలతో చేస్తున్నానండి ఈ పూరీలు చూసారా ఎంత బాగా వస్తుందో నూనెలో వేపితేని. తర్వాత నేను బంగాళదుంపల్ని ఒక 2-3 బంగాళదుంపల్ని చిన్న చిన్నవి ఉడకబెట్టేసి పక్కన పెట్టాను అనమాట. ఇదిగోండి, ఇది పానీకి సంబంధించిన పేస్ట్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఎలా వస్తుంది అసలు, ఎలా ఉంటుంది అని అనుకున్నాను నేను. నెక్స్ట్ రెండో ప్యాకెట్ వచ్చి ఇది స్వీట్కి సంబంధించిందండి. ఇది కొంచెం పర్వాలేదు, బాగుంది. అంటే బయట తిన్నంత టేస్ట్ రాకపోయినా ఇంట్లోదే కదండి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా కదా. ఈ పానీని ప్రిపేర్ చేసుకున్నాను నేను పేస్ట్తో కలిపేసుకుని. నెక్స్ట్ ఉల్లిపాయలు కొత్తిమీర వేసాను అనమాట. చాలా బాగుందండి. ఈ బంగాళదుంపలు ఉడికిన తర్వాత ఇలా మెత్తగా చేసేసుకుని దీంట్లో మసాలా వేసామండి. ఈ ఇచ్చిన ప్యాకెట్ నిజంగా చాలా టేస్టీగా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. 40 రూపాయలకి 30 పానీపూరీస్ చాలా బాగుందండి. ఇక్కడ మాకైతే 10 రూపాయలకి 4 పానీపూరీలే పెడతారు. కానీ దానికన్నా ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. నిజంగా చాలా బాగుంది. నాకైతే బయట పానీపూరి అస్సలు ఇష్టం ఉండదండి. ఏదో ఇంట్లో తయారు చేయమన్నారు కదా అని చెప్పేసి ఇలా రెడీ చేశాను అనమాట. నేను కూడా యూట్యూబ్లో చూసే రెడీ చేశాను. కానీ ఎంత టేస్ట్గా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. బఠానీ కర్రీ అయితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా బఠానీ కర్రీతో కూడా ప్రిపేర్ చేయాలి. పిల్లలకి బయట పానీపూరి తినిపించే కన్నా మనం ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే ఈ పానీపూరిని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అనమాట. మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి. 1Kకి దగ్గరలో ఉన్నది మన ఛానల్. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.